మూసీ బాధితులకు ఉచిత ఇండ్లు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించి ఇస్తాం. ప్రజలు సహకరించి పనులు చేయించుకోవాలి. సీఎం బుక్ రుక్న ఉద్దవ్లో చెరువు ప్రారంభం. ఈ దాన్ని 100% ఒప్పుకోవాలి ఎవరైనా. ఎందుకు అనంటే మూసి బాధితులకు ఉచిత ఇల్లు ఇవ్వాలి. ప్రభుత్వ ఖర్చులతోనే బ్రహ్మాండమైనది. ప్రజలు సహకరించి పనులు చేయించుకుంటారు. నువ్వు వాళ్ళకి ఇళ్ళను కట్టి వీళ్ళ ఇళ్ళని కూల్చేయి. ఎవడన్నా వద్దంటే అప్పుడు అడుగు, నిన్ను జైలు కొడతారు. వాళ్ళే మీరు బుల్డోజర్లు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవరి ఇల్లు వాళ్ళే కూలగొట్టుకుని పోతారు. నువ్వు ఇల్లు కూల్చి ఇల్లు కట్టిస్తానని గాలిలో మాటలు కాదు చెప్పాల్సింది. ఈ గాలి ముచ్చట్లు ఈ మస్తుగా విన్నారు. డిసెంబర్ 9వ తేదీన మీరు బ్యాంకులకు పోయి రుణాలను చెల్లించకండి, నేను వచ్చి రుణమాఫీ చేస్తున్నానని. డిసెంబర్ 9న మీరు పోయి రైతు బంధు తీసుకోకండి, మీరు 2000 తీసుకుంటారు, నేను రాగానే 4000 ఇస్తానని. ఇట్లా డిసెంబర్ 9కి పెట్టి ఇప్పటికీ డిసెంబర్ 9 23 అయిపోయింది, డిసెంబర్ 9 24 అయిపోయింది, డిసెంబర్ 9 23 డిసెంబర్ 29లో అయిపోయినాయి, 9లో అయిపోయినాయి. కొన్ని రోజులు అయితే మళ్ళీ డిసెంబర్ 26 కూడా వస్తుంది. ఇచ్చినది ఏవి జరగలేదు. మనం ముచ్చట్లు చెప్పులంలో మనం తోపులం, మనల్ని మించిన తోపు ఇంకెవ్వడు లేడు. మూసీ బాధితులకు ఉచిత ఇండ్లు ఇస్తే వాళ్ళకేమన్నా మురికిలో ఉండడానికి వాళ్ళకేమన్నా ముచ్చటనా? కాదు కదా. మూసీ ఇండ్లకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తే వాళ్ళు నీ పేరు నీ ఫోటోని ఆ ఇంట్లో పెట్టుకొని రోజు పూజ చేస్తారు. కానీ ఉన్న ఇండ్లను కూలగొడిచి రోడ్డు మీద వేసి ఇస్తామన్న హామీలను నెరవేర్చకుండా వాళ్ళ జీవితాలను సంకనాకిస్తున్నావు. దానికి ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క మూసి బాధితుడికి ఇల్లు కట్టించిన పాపన పోయిండా ఈ రాష్ట్రంలో? మరి ఎన్ని ఇండ్లను కూల్చేసిండు? భూదాన్ భూములను మరి తీసుకునేటప్పుడు మీకు వేరే దగ్గర ఇళ్ళను కట్టించి వాటిని తీసుకుంటా అంటే వాళ్ళు మాత్రం ఎవడైనా నీకు ఇల్లు కట్టించి నేను నీ ఇంటిని తీసుకుంటానంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన ఎంత నిరుపేదనైనా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లోని ఇచ్చిపోతారు. వాళ్ళకి వేరే ఇంట్లో ఒక గృహప్రవేశం జరుగుతాయి. ఈ మూసి పక్కన ముక్కు మూసుకొని జీవితాంతము ఆ మురికిలో ఉండడం ఎవరికి నచ్చదు. వాస్తవానికి ఎవరికి నచ్చదు. కానీ ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితిలో ఈ దరిద్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల వాళ్ళ జీవితాలు అట్లా మురికిమయమైనాయి. ఇప్పుడు కనీసం ఆ మురికిలో కూడా నేను ఉండలేను అనే దౌర్భాగ్యపు విధానాలను నువ్వు తీసుకురావడంతో వాళ్ళకు తిక్క రేగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిజంగానే మీరు ఇండ్లు కట్టియండి. మీకు అంత వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు తీసుకుపోయి ఇండ్లను కట్టియండి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ కట్టించారు కదా, అట్లా టక్క ఇండ్లను కట్టించేసేయండి. వాళ్ళకు డెడ్ లైన్ ఇవ్వండి. ఆ ఇంట్లో వాళ్ళు గృహప్రవేశాలు చేసుకుంటారు. మూసిని మొత్తం నువ్వు థేమ్స్ నది చేసుకుంటావు, ఇంక నీ ఇష్టం ఉన్న నది చేసుకో. ఎవ్వడు అడ్డు చెప్పడు, అడగడు. కానీ ఆ పని చేయకుండా ఇల్లు కట్టించకుండా ముచ్చట్లు చెప్పి ఇల్లులు ఖాళీ చేస్తామంటే మాత్రం ఈపు చింతపండు చేస్తారు ఈసారి. అది మాత్రం తప్పదు.